హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బయాలజీలో లాస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకుందాం. టేబుల్ 2 చూద్దాం. టేబుల్ 1 ఆల్రెడీ అనలైజ్ చేసాము. టేబుల్ 2 ఏంటి అంటే విలేజ్ 1 అండ్ విలేజ్ 2లో ఈ 5 ఇయర్స్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఇచ్చారు. స్టేటస్ ఆఫ్టర్ 5 ఇయర్స్. సో విలేజ్ 1లో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అండర్ ఇరిగేషన్ 14%. మైనస్ అంటే మీనింగ్ ఏంటి అంటే తగ్గినట్టు. ఓకే, సో పాజిటివ్ ఉంటేనేమో పెరిగినట్టు, మైనస్ ఉంటే తగ్గినట్టు. సో 14% తగ్గింది ఇరిగేట్ అయిన ఏరియా, అండ్ విలేజ్ 2లో 30% తగ్గింది. పర్సంటేజ్ డిక్లైన్ ఇన్ వెల్స్ 39% ఆఫ్ వెల్స్ అనేవి లేకుండా పోయినాయి, అండ్ ఇక్కడ 68% ఆఫ్ వెల్స్ అంటే చాలా వెల్స్ లేకుండా పోయినాయి, అంటే డ్రై అప్ అయిపోయి ఉంటాయి మేబీ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అండర్ క్రాప్స్, సో ప్యాడీ అనేది తగ్గించేశారు ఖరీఫ్ సీజన్ అండ్ రబీ సీజన్లో. నెక్స్ట్ ఇది కాటన్ అనేది విపరీతంగా పెంచేశారు విలేజ్ 1లో, అండ్ జింజర్లీ కూడా 86% పెంచారు. అండ్ ఖరీఫ్ సీజన్ అండ్ రబీ సీజన్లో క్రాప్స్ అనేవి పెరిగినాయి, అండ్ రబీ సీజన్లో క్రాప్స్ అనేవి 17% డిక్లైన్ అనేది చూశారు ఓవరాల్గా ఆల్ క్రాప్స్ తీసుకుంటే. ఇక్కడ ప్యాడీ విలేజ్ 2లో 22% తగ్గింది ప్యాడీ గ్రో చేయడం ఖరీఫ్ సీజన్లో, అండ్ రబీ సీజన్లో 50% తగ్గింది. అండ్ కాటన్ ఏమో 27% పెరిగింది విలేజ్ 2లో, అండ్ జింజర్లీనేమో 138% పెరిగింది. ఇక్కడ జింజర్లీ అంటే ఏంటి అంటే ఆముదం. ఇది ఏంటి అంటే వాటర్ అంత అవసరం ఉండదు, జింజర్లీ క్రాప్కి వాటర్ అంత అవసరం ఉండదు, బట్ ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అన్ని క్రాప్స్ పరంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్లో 5% తగ్గినాయి, అండ్ రాబీ సీజన్లో 50% తగ్గినాయి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే రాబీ సీజన్లో అసలు క్రాప్స్ అనేవి విపరీతంగా పడిపోయినాయి, సరిగ్గా పెంచట్లేదు క్రాప్స్ని. ఓకే, సో ఇట్లా మనం ఒక ఏ టేబుల్ ఇచ్చినా కూడా ఇట్లా వరుసగా అనలైజ్ చేయాలి. ఓకే, K stands for ఖరీఫ్ while R stands for rabi. Negative values indicate loss or decline, but while positive ones indicate gain or rise. So, okay, if the number of wells is 155 now, what was it 5 years back? So percentage status after 5 years, wells ఇక్కడ ఏ విలేజ్లోనో చెప్పలేదు. ఓకేనా, ఇప్పుడు 155 ఉంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎన్ని ఉండేవి అని చెప్పేసి అడుగుతున్నారు. పైన చూద్దాం ఇది ఏ విలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని. విలేజ్ 1లో ప్రస్తుతం ఉన్న వెల్స్ ఎన్ని అంటే 155. పర్సంటేజ్ డిక్లైన్ 39% అని ఇచ్చారు కాబట్టి 5 ఇయర్స్ అగో ఎన్ని ఉన్నాయి అంటే 155 ఇంటూ 1 ప్లస్ 39/100 హోల్ పవర్ 5. ఇది ఫార్ములా. ఓకేనా, నాకు తెలిసినంత వరకు ఇది ఫార్ములా. 155 ఇంటూ 1.39 హోల్ పవర్ 5. సో క్యాలిక్యులేటర్ ఇద్దాం. 1 పాయింట్ ఓకే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీస్తున్నాను. సో 1.39 పవర్ ఎక్కడ పెట్టాలి? సో 5.1818 ఇంటూ
155 అంటే 804 వెల్స్ అనేవి ఉండేవి. 804 నియర్లీ 804 వెల్స్ అనేవి ఉండేవి ఒక 5 ఇయర్స్ కింద. ఓకేనా. సో వాట్ డూ యూ థింక్ డిక్లైన్ ఇన్ నెంబర్ ఆఫ్ వెల్స్ రిప్రజెంట్స్? డిక్లైన్ ఇన్ నెంబర్ ఆఫ్ వెల్స్ అంటే ఒక 100 వెల్స్లో 5 ఇయర్స్కి ఎన్ని వెల్స్ తగ్గిపోయినాయి అంటే 39 తగ్గిపోయినాయి. అంటే ఎన్ని మిగిలినాయి? 61 మిగిలినాయి అన్నట్టు. ఓకేనా. 5 ఇయర్స్కి 39 వెరీ సారీ, ఇక్కడ 5 అవసరం లేదు. ఎందుకంటే 5 ఇయర్స్కి పర్సంటేజ్ చేంజ్ అంతా 39%. ఈ ఫార్ములా 1 ఇయర్కి అన్నప్పుడు. ఓకేనా. సో 5 తీసేసి 155 ఇంటూ 1.39 వేస్తే సరిపోతుంది. సారీ, 155 ఇంటూ సింపుల్ క్యాలిక్యులేషనే 1.39 ఈజ్ ఈక్వల్ టు 215, నియర్లీ 215 వెల్స్ ఉండేవి 5 ఇయర్స్ అగో. మరి ఇందాక ఈ ఫార్ములా ఏంటి అంటే ఇయర్కి 39% డిక్రీజ్ అయితే 5 ఇయర్స్కి ఇంత పర్సంటేజ్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ 5 ఇయర్స్ కలిపి ఇచ్చేసారు కాబట్టి పవర్ 5 వేయాల్సిన అవసరం లేదు. సో 215 వెల్స్ అనేవి ఉండేవి. ఇది ఆన్సర్. డిక్లైన్ ఇన్ నెంబర్ ఆఫ్ వెల్స్ అంటే ఎన్ని వెల్స్ తగ్గిపోయినాయి అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. హౌ వుడ్ క్రాప్స్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు డిక్లైన్ ఇన్ నెంబర్ ఆఫ్ వెల్స్? ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే చాలా వాటికి ఇరిగేషన్ అనేది వెల్స్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వెల్స్ అనేవి తగ్గిపోతాయో అప్పుడు ఏరియా అండర్ కల్టివేషన్ కూడా తగ్గిపోతుంది, క్రాప్స్ కూడా తగ్గిపోతాయి. గమనిస్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ వెల్స్ తగ్గిపోయేటప్పటికి ఏరియా అండర్ కల్టివేషన్ తగ్గిపోయింది అండ్ క్రాప్స్ కూడా తగ్గినాయి చాలా వరకు. ఓకే. సో కంపేర్ టేబుల్ 1 and 2 and state what they tell us about the area under irrigation in both the villages. సో ఏరియా అండర్ ఇరిగేషన్ గురించి టేబుల్ 1 and 2 ఏం చెప్తున్నాయి అంటే 5 ఇయర్స్ టైంలో ఏరియా అండర్ ఇరిగేషన్ అనేది విపరీతంగా విలేజ్ 2లో తగ్గింది. రెండిట్లో తగ్గింది, బట్ విలేజ్ 2లో ఇంకా ఎక్కువగా తగ్గింది. విచ్ విలేజ్ డూ యూ థింక్ ఈస్ మోర్ ఎఫెక్టెడ్? ఏ విలేజ్ బాగా ఎఫెక్ట్ అయింది? ఎక్కువ ఎఫెక్ట్ అయింది అంటే విలేజ్ 2 ఎక్కువ ఎఫెక్ట్ అయింది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ ఇన్ విలేజెస్? టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఎలా చేంజ్ అయినాయి? కాటన్ అంటే ప్యాడీ అనేది, వరి అనేది ఇదివరకు ఎక్కువ పండించేవాళ్ళు. ఇప్పుడు అది డిక్రీజ్ చేసేసి కాటన్, జింజర్లీ అంటే పత్తి అండ్ ఆముదం ఈ పంటలు పండించడం బాగా ఇంక్రీజ్ చేశారు. ఓకేనా. Of late, most of the open dug wells are converted into bore wells that could reach greater depth of groundwater zones and would also reduce loss of water by surface evaporation. సో యాక్చువల్గా ఏంటి అంటే సర్ఫేస్ ఎవాపరేషన్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు మన పాండ్ ఉందనుకోండి, ఇట్లా ఉంటుంది కదా. పాండ్ అంటే ఇట్లా వాటర్ ఉంటాయి మొత్తం. సో ఇక్కడ ఎప్పుడైతే సన్లైట్ ఇవన్నీ ఉంటాయో ఎవాపరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం హీట్ లెసన్లో ఆల్రెడీ చదువుకున్నాం. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వెల్ ఉందనుకోండి, వెల్ కూడా ఎంతో కొంత సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అదే ఇట్లాంటి వెల్ కాకుండా మనం బోర్వెల్ అనేది క్రియేట్ చేసామనుకోండి, అంటే జస్ట్ ఒక హోల్ ఉంటుంది, దాంట్లో ఒక పైప్ పంపించేసి ఇక్కడ మోటార్ పెట్టేస్తాం. అర్థమైంది కదా. ఒక హోల్ ఉంటుంది, దాంట్లో పైప్ పంపించేస్తాం, ఇక్కడ మోటార్ పెట్టేస్తాం, మనకి వాటర్ వస్తూ ఉంటాయి అవుట్పుట్. ఓకే. సో ఇట్లాంటప్పుడు ఏంటి అంటే బోర్వెల్ ఏదైతే ఉందో బోర్వెల్లో సర్ఫేస్ ఏమి ఉండదు, వాటర్ ఏమి ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి ఎవాపరేషన్ అనేది ఉండదు. ఓకేనా. సో సర్ఫేస్ ఎవాపరేషన్ని తగ్గిస్తాయి బోర్వెల్స్ అనేవి. కాకపోతే ఏంటి అంటే మామూలు వెల్స్ కంటే బోర్వెల్స్ ఇంకా డీప్కి వెళ్తాయి, డీప్ గ్రౌండ్ వాటర్ జోన్స్లోకి వెళ్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఓపెన్ వెల్స్ హ్యావ్ డ్రైడ్ అప్ అండ్ వాటర్ టేబుల్స్ హ్యావ్ గోన్ డౌన్ సబ్స్టాన్షియలీ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years. సో ఇట్లాంటి వెల్స్ చాలా వాటికి ఎండిపోయినాయంట అండ్ లాస్ట్ 5 yearsలో వాటర్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా బాగా పడిపోయినాయి. డ్యూరింగ్ దిస్ టైమ్ 85% ఆఫ్ వెల్స్ మోస్ట్లీ ఓపెన్ హ్యావ్ డ్రైడ్ అప్ ఇన్ విలేజ్ 2 while 45% ఆఫ్ వెల్స్ డ్రైడ్ అప్ ఇన్ విలేజ్ 1.
సో విలేజ్ 2లో 85% ఆఫ్ వెల్స్ అన్నీ కూడా డ్రై అప్ అయిపోయినాయి అండ్ 45% ఆఫ్ వెల్స్ అనేవి విలేజ్ 1లో డ్రై అప్ అయిపోయినాయి. If 45% of wells have dried up in village 1 and there is 39% decline in number of wells, what percent of wells do you think have been converted to bore wells? సో ఇక్కడ విలేజ్ 1లో 45% ఆఫ్ వెల్స్ అనేవి డ్రై అప్ అయిపోయినాయి అండ్ 39% అనేవి లేకుండా పోయినాయి. ఓకే, డిక్లైన్ అనేది ఉంది. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ వెల్స్ డూ యూ థింక్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బోర్ వెల్స్? ఏ పర్సెంటేజ్ ఆఫ్ వెల్స్ బోర్ వెల్స్ లాగా కన్వర్ట్ అయినాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో 100% ఉంటాయి. ఇప్పుడు 100 వెల్స్ ఉన్నాయి అనుకుంటే 100లో 45% డ్రై అప్ అయిపోయినాయి అంట. 45% డ్రై అప్ అయిపోయినాయి. ఓకే, 45% డ్రై అప్ అయిపోతే 39% ఏమో అసలు లేకుండా పోయినాయి అంట. 39% అసలు లేకుండా పోయినాయి. ఈ 45 మైనస్ 39 ఎంత? ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఈ 6% ఆఫ్ వెల్స్ని వీళ్ళు ఏం చేశారంటే డ్రై అప్ అయినాయి కదా, 100లో 45 వెల్స్ డ్రై అప్ అయితే 6 వెల్స్ని మాత్రం వాళ్ళు ఏం చేశారు, బోర్ వెల్స్ వేశారు. 45% డ్రై అప్ అయిపోయినాయి, బట్ దాంట్లో ఒక 6% వాటిని మామూలు వెల్స్ని బోర్ వెల్స్ లాగా మార్చారు. ఓకేనా? సో 39% ఏమో అసలు లేకుండా పోయినాయి, మిగతా ఏమో నార్మల్ వెల్స్ లాగా ఉన్నాయి. ఓకేనా? కేవలం 6% వెల్స్ని బోర్ వెల్స్ లాగా మార్చారు. సో ఈ క్యాల్కులేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ మనం అండర్స్టాండ్ చేసుకున్న దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, బై comparing two villages, find out where greater number of wells dried up. What methods would have saved the wells in other village? ఈ ట్రూ విలేజెస్లో మనం కంపేర్ చేసుకుంటే ఏ విలేజ్లో ఎక్కువ డ్రై అప్ అయిపోయినాయి? విలేజ్ 2లో ఎక్కువ డ్రై అప్ అయిపోయినాయి. మరి విలేజ్ 1లో అంతగా డ్రై అప్ అవ్వలేదు కదా, దానికి కారణం ఏంటి అంటే విలేజ్ 1లో మనకి పర్కులేషన్ ట్యాంక్ ఉంది. పర్కులేషన్ ట్యాంక్ ఉండటం వల్ల మన దగ్గరికి వచ్చిన రెయిన్ వాటర్ అంతా మనం గ్రౌండ్ వాటర్లోకి పంపిస్తాం కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అంతగా పడిపోవు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతే వెల్స్ అనేవి డ్రై అప్ అవ్వవు. విచ్ టైప్ ఆఫ్ ఫార్మర్స్, దోస్ హ్యావింగ్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ దోస్ విత్ లార్జ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ వెన్ వెల్స్ డ్రై అప్? వెల్స్ డ్రై అప్ అయిపోయినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫార్మర్స్ బాగా ఇంపాక్ట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. మేబీ స్మాల్ ఫార్మర్సే అయి ఉంటారు, ఎందుకంటే లార్జ్ ఫార్మర్స్ వాళ్ళు బోర్వెల్స్ వేయించుకోవడం ఎట్లానో చేస్తూ ఉంటారు, బట్ స్మాల్ ఫార్మర్స్ కొంచెం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఇంపాక్ట్ అయ్యి ఉంటారు. ఇఫ్ వాటర్ రిసోర్స్ బికమ్స్ స్కేర్స్, విల్ ఇట్ ఎఫెక్ట్ ద నేచర్ ఆఫ్ సాయిల్ ఇన్ ద ఏరియా? సో నేచర్ ఆఫ్ సాయిల్ని ఎఫెక్ట్ చేస్తుందా? ఇప్పుడు వాటర్ అనేది అవైలబుల్గా ఉంటే సాయిల్ అనేది ఫర్టైల్గా ఉంటుంది. అది ఎలా అంటే సాయిల్ ఫర్టిలిటీకి కారణం ఏంటి? సాయిల్లో ఉండే ఆర్గానిజమ్స్. ఓకే, ఇప్పుడు వాటర్ అనేది ఎప్పుడైతే అవైలబుల్గా ఉండదో సాయిల్లో, అప్పుడు ఆర్గానిజమ్స్ కూడా సర్వైవ్ అవ్వలేవు సాయిల్లో. అప్పుడు ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ కూడా, నేచర్ ఆఫ్ సాయిల్ కూడా మారిపోతూ ఉంటుంది. యాజ్ వెల్స్ డ్రై అప్, హౌ ఆర్ పీపుల్ ఇన్ ఏరియా డిపెండెంట్ ఆన్ వెల్ ఎఫెక్టెడ్? చాలా ఇబ్బంది పడతారు వాటర్ కోసం వెల్స్ డ్రై అప్ అయితే. వై డూ యూ థింక్ వాటర్ బికమ్ స్కేర్స్ మెయిన్లీ ఇన్ విలేజ్ 2? విలేజ్ 2లో ఎందుకు స్కేర్స్ అయినాయి వాటర్ అంటే విపరీతంగా గ్రౌండ్ వాటర్ని మనం యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసినంత మనం దాంట్లో రిపెన్లిష్ చేయాలి కదా, మళ్ళీ గ్రౌండ్లోకి వాటర్ వెళ్ళేటట్టు చేయాలి కదా, అంటే పర్కులేషన్ ట్యాంక్స్ ఇవన్నీ పెట్టాలి. బట్ విలేజ్ 2లో పర్కులేషన్ ట్యాంక్ అట్లా ఏం లేదు కాబట్టి మనం యూజ్ చేసుకునే దానికంటే, అంటే గ్రౌండ్ వాటర్ ఫిల్ అయ్యేదానికంటే మనం యూజ్ చేసుకునేది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డ్రై అప్ అయిపోతుంది. ఓకే, వాటర్ ఈజ్ యూజువల్లీ పంప్డ్ అవుట్ ఆఫ్ వెల్స్ అండ్ బోర్వెల్స్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ. Farmers with small land holdings or small farmers tend to spend more money per well in terms of installation of pump sets and pipeline connections to farms, as well as a running cost towards maintenance, electric charges, etc.
On per acre basis, both capital and running costs are lowest in village 1 and highest in village 2. సో చాలా ఖర్చు పెడతారంట ఈ బోర్వెల్స్ని ఇన్స్టాల్ చేయడానికి. అండ్ మనం విలేజ్ 1 అండ్ విలేజ్ 2లో కంపేర్ చేసుకుంటే ఈ వెల్స్ని ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు విలేజ్ 2లోనే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే విలేజ్ 2లో ఎక్కువ డెప్త్కి వెళ్ళి వాటర్ని తీసుకురావాలి కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది విలేజ్ 2లో. యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆన్ వెల్ ఇరిగేషన్ ఫర్ స్మాల్ అండ్ లార్జ్ ఫార్మర్స్ 2002లో స్మాల్ ఫార్మర్స్ ఎంత పెట్టారు వెల్ మీద, లార్జ్ ఫార్మర్స్ ఎంత పెట్టారో చూద్దాం. లైక్ ఇక్కడ మనం గమనించినట్లయితే విలేజ్ 1లో 200 feet వరకు వెళ్ళారు మ్యాక్సిమం లార్జ్ ఫార్మర్స్. విలేజ్ 2లో చూసుకుంటే 300 feet వరకు వెళ్ళారు. స్మాల్ ఫార్మర్స్ చూసుకుంటే విలేజ్ 1లో 180 feet వరకు వెళ్ళారు, విలేజ్ 2లో 200 feet వరకు వెళ్ళారు. ఈ మ్యాక్సిమం డెప్త్ మనం కంపేర్ చేసుకుంటే విలేజ్ 2లో ఎక్కువ డీప్కి వెళ్తే కానీ వాటర్ అనేది దొరకట్లేదు. ఓకే, పర్సంటేజ్ ఏరియా ఇరిగేటెడ్ పర్ వెల్, ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఏరియాని ఇరిగేట్ చేయగలుగుతున్నాయి వెల్స్ అనేది. బట్ ఇక్కడ పైన దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఏరియా మాత్రమే ఇరిగేట్ అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఎంత పెట్టారు అంటే మనం హయ్యర్ క్యాప్ తీసుకుందాం, ఇక్కడ కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లార్జ్ ఫార్మర్స్ ఏమో 70,000 పెట్టారు, స్మాల్ ఫార్మర్స్ 65,000 పెట్టారు పర్ ఏకర్. ఓకేనా, ఒక ఎకరానికి పర్ ఇయర్ 70,000 ఖర్చు అయింది ఒక ఎకర్లో ఉన్న వెల్స్ని మెయింటైన్ చేయడానికి. స్మాల్ ఫార్మర్స్కి ఏమో 65,000 ఖర్చు అయింది. విలేజ్ 2లో 50,000 ఖర్చు అయింది లార్జ్ ఫార్మర్స్కి, అండ్ స్మాల్ ఫార్మర్స్కి 45,000 ఖర్చు అయింది. ఓకే, సో యాక్చువల్గా పైన ఏం చెప్పారు, విలేజ్ 2లో ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పారు, బట్ విలేజ్ 1లోనే ఎక్కువ ఖర్చు అయింది. ఓకే, సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ మీరు అవేం పట్టించుకోవద్దు, వదిలేయండి, జస్ట్ అర్థమైనంత వరకు చదువుకుందాం. ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్స్ సేమ్ ఫర్ స్మాల్ అండ్ లార్జ్ ఫార్మర్? అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్స్ అనేది లార్జ్ ఫార్మర్కి స్మాల్ ఫార్మర్కి సేమ్గా ఉంటుందా అంటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ అవైలబిలిటీ సేమ్గా ఉంటుంది. బట్ లార్జ్ ఫార్మర్ ఇంకొంచెం డెప్త్ ఎక్కువకి వెళ్తారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వాటర్ అవైలబిలిటీ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో డూ యూ థింక్ అవైలబిలిటీ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఎన్ ఏరియా? సో ఒక ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ సేమ్గా ఉండాలి అంటారా? అవును, సేమ్గానే ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఏ వెల్ ఇరిగేట్స్ మోర్ ఇన్ ఖరీఫ్ సీజన్ యాజ్ కంపేర్ టు రబీ, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వెల్ అనేది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ ఇరిగేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తులేదు ఖరీఫ్ సీజన్ అండ్ రబీ సీజన్ అంటే నాకు, సో సారీ, మీరు చూసుకోండి ఒకసారి. ఖరీఫ్ సీజన్ రెయినీ సీజన్లో వస్తుందా, రబీ సీజన్ రెయినీ సీజన్లో వస్తుందా అని. నాకు తెలిసినంత వరకు ఖరీఫ్ అంటే రెయినీ సీజన్, సో రెయినీ సీజన్లో ఎక్కువగా ఇరిగేట్ చేయగలుగుతుంది వెల్, రబీ సీజన్లో అంతగా ఇరిగేట్ చేయలేదు. A well can irrigate 25% of cultivable land. How many wells would irrigate the whole land? సో 2.5% ఆఫ్ ల్యాండ్ని ఒక వెల్ ఇరిగేట్ చేయగలిగితే మొత్తం ల్యాండ్ని ఇరిగేట్ చేయడానికి ఎంత కావాలి, ఎన్ని వెల్స్ కావాలి? ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం. 2.5, 1 అంటే 2.5, x అంటే 100. 2.5% ఇరిగేట్ అవ్వాలంటే 1 కావాలి. ఎన్ని ఉంటే 100% ఇరిగేట్ అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ కావాలి మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100/2.5, 40 వస్తుంది. ఎక్స్ వాల్యూ 40 వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే. సో 40 వెల్స్ ఉంటే టోటల్ 100% ఏరియా అనేది ఇరిగేట్ అవుతుంది. విచ్ ఫ్యాక్టర్ హ్యాస్ గ్రేటర్ ఎఫెక్ట్ ఆన్ ఎక్స్పెండిచర్, నెంబర్ ఆఫ్ వెల్స్ ఆర్ డెప్త్ ఆఫ్ ద వెల్? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెల్స్ ఆ డెప్త్ ఆఫ్ వెల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్స్పెండిచర్ విషయంలో చూసుకుంటే
మనం ఆలోచిద్దాం. ఇప్పుడు డెప్త్ ఆఫ్ వెల్ అంటే లైక్ 2 కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువ మోటార్స్ కావాలి, ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది. అండ్ డెప్త్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కువ ఎక్స్‌పెండిచర్ అనేది వస్తుంది. ఓకే. సో ఒక స్మాల్ ఫార్మర్ ఈ ఎక్స్‌పెండిచర్‌ని ఎట్లా మీట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాంక్స్ దగ్గర లోన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ లోన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసి తర్వాత వచ్చిన ప్రాఫిట్స్‌లో బ్యాంక్ లోన్ రీపే చేసి మిగిలినన్ని ప్రాఫిట్ లాగా పెట్టుకుంటారు. వాట్ కుడ్ హెల్ప్ ద స్మాల్ ఫార్మర్ రెడ్యూస్ ఎక్స్‌పెండిచర్? స్మాల్ ఫార్మర్స్ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించుకోవాలి అంటే ఏం చేస్తే బెటర్? థింక్ ఆఫ్ క్రాప్స్ దట్ రిక్వైర్ లెస్ వాటర్. ఏ క్రాప్స్‌కి అయితే వాటర్ అనేది అంతగా అవసరం ఉండదో ఆ క్రాప్స్ వేయటం వల్ల ఈ వాటర్ ఎక్స్‌పెండిచర్ నియర్లీ 50,000, 45,000 అవుతుంది కదా, ఆ ఎక్స్‌పెండిచర్‌ని తగ్గించుకోగలుగుతారు. డూ యూ థింక్ ఇంక్రీజింగ్ ద డెప్త్ ఆఫ్ బోర్‌వెల్ ఈస్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ ఇంక్రీజింగ్ టోటల్ ల్యాండ్ ఏరియా అండర్ కల్టివేషన్? వై ఆర్ వై నాట్? సో డెప్త్ పెంచితే అది ఒక మంచి సొల్యూషన్ అంటారా? ఇరిగేషన్ పెంచాలంటే డెప్త్ పెంచడమే సొల్యూషన్ అంటారా? అంటే డెప్త్ పెంచడం అనేది సొల్యూషన్ కాదు. ఒక రీజన్ ఏంటి అంటే డెప్త్ పెరిగే కొద్దీ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరుగుతాయి. ఎక్కువ లోతు నుంచి వాటర్ని తీసుకురావాలి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరుగుతాయి, ఇన్స్టాలేషన్ కాస్ట్ పెరుగుతుంది. దాంతోపాటు కొన్నాళ్ళకి ఆ డెప్త్లో ఉన్న వాటర్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. ఏ పర్కులేషన్ ట్యాంక్ ఈజ్ ఎ సొల్యూషన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా. లెట్ us అనలైజ్ ఇన్కమ్ ఆఫ్ స్మాల్ అండ్ లార్జ్ టైప్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ విలేజ్ 1. విలేజ్ 1లో స్మాల్ ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్, లైక్ విలేజ్ 1, విలేజ్ 2లో స్మాల్ ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాము. విలేజ్ 1లో లార్జ్ ఫార్మర్స్ ప్యాడీ 8,200 వస్తుంది పర్ ఎకర్కి. ఓకేనా. ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో 8,700 వస్తుంది. సో కాటన్ ఏమో 4,900, జింజర్లీ 3,300. సో టోటల్గా 1 ఏకర్కి పర్ ఇయర్ ఎంత వస్తుందంటే 25,100. ఇక్కడేమో 29,535. ఇక్కడేమో పర్ ఎకర్ లార్జ్ ఫార్మర్కి 24,263, స్మాల్ ఫార్మర్కి 22,189. ఓకే. సో దీన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో ఇవి ఆన్సర్ చేస్తే మనం ఈజీగా అర్థం చేసుకుంటాం ఈ టేబుల్ని. విచ్ క్రాప్ ఈస్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఫర్ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 2? విలేజ్ 2లో ఉన్న స్మాల్ ఫార్మర్కి ఏ క్రాప్ అనేది బాగా ప్రాఫిటబుల్గా ఉంది? విలేజ్ 2లో దీనికే కదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. సో ప్యాడీ, ఖరీఫ్ ప్యాడీకి ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉంది. ఖరీఫ్ సీజన్లో వేసిన ప్యాడీ. ఓకే. నెక్స్ట్ది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 1 అండ్ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 2? స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 1కి, స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 2కి డిఫరెన్స్ ఏంటి అంటే, విలేజ్ 1లో ఉన్న స్మాల్ ఫార్మర్కి ఎక్కువ వెల్స్తో అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఒక పర్కులేషన్ ట్యాంక్ ఉంది కాబట్టి దాని నుంచి వాటర్ తీసుకురాగలుగుతారు ఎలక్ట్రిసిటీ కూడా లేకుండా. బట్ విలేజ్ 2లో వాటర్ని బోర్వెల్స్ నుంచి తీసుకురావాలి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ఎక్స్‌పెండిచర్ అనేది ఉంటుంది, ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్స్ తక్కువ ఉన్నాయి, వీళ్ళకి ప్రాఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. విచ్ క్రాప్ కుడ్ రీప్లేస్ ప్యాడీ అండ్ బీ ప్రాఫిటబుల్ యాజ్ వెల్ ఫర్ ఎ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 1? ప్యాడీ కాకుండా వేరే ప్రాఫిటబుల్ క్రాప్ ఏంటి విలేజ్ 1లో స్మాల్ ఫార్మర్కి అంటే కాటన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ ఉంది కదా 10,880 వస్తుంది పర్ ఎకర్. సో వీటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద ప్రాఫిటబుల్ ఫర్ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 1. దో వీ నో దట్ ప్యాడీ కన్జ్యూమ్స్ మ్యాక్సిమం వాటర్, వై డూ యూ థింక్ ఫార్మర్స్ స్టిల్ లైక్ టు గ్రో ప్యాడీ? ప్యాడీకి ఎక్కువ వాటర్ అవసరం ఉన్నా కూడా ప్యాడీని ఎందుకు గ్రో చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఫార్మర్స్ ఫస్ట్ది ఎప్పుడైనా మనం తినడానికి ఉండాలి కదా అట్లీస్ట్. ఓకే. సో గ్రో చేసింది వీళ్ళు కూడా పెట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ సస్టైన్గా ఉంటారు కాబట్టి ప్యాడీ గ్రో చేయడానికి ప్రిఫర్ చేస్తారు. అదిగాక ప్యాడీకి తప్పకుండా కొంచెం మంచి రేట్
ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే అందరికీ అవసరమైంది కాబట్టి. ఓకే. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిప్లీటింగ్ రిసోర్స్ అపాన్ ఫార్మర్స్? సో వాటర్ అనేది అయిపోయే కొంది ఆ ఇంపాక్ట్ ఫార్మర్స్ మీద ఎట్లా పడుతుంది అని చెప్తున్నారు. సో వాటర్ లెవెల్స్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడే కొంది వీళ్ళు ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాల్సి ఉంటుంది వాటర్ తీసుకురావడానికి. సో అలా వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి, ఈ విధంగా వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. డూ యూ థింక్ ఇన్కమ్ ఆఫ్ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 2 ఈజ్ సఫిషియంట్ ఎనఫ్ టు మీట్ హిస్ ఎక్స్పెండిచర్? సో విలేజ్ 2లో ఉన్న స్మాల్ ఫార్మరు తన ఎక్స్పెండిచర్ని మీట్ చేయగలుగుతాడా? తను స్పెండ్ చేసే అమౌంట్ని మీట్ చేయగలుగుతాడంటే ఇంత తక్కువ ఇన్కమ్ పర్ ఇయర్ 22,000తో ఎక్స్పెండిచర్ని మీట్ చేయడం చాలా కష్టం. వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ పిటియబుల్ కండిషన్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ అట్ విలేజ్ 2? సో మేజర్ కాజ్ ఏంటి అంటే వాటర్ అనేది తగ్గిపోవడం, వాటర్ స్కేర్సిటీ. ఓకే, వాటర్ స్కేర్సిటీ. Do you think farming as an occupation is profitable for small farmer in village 2? విలేజ్ 2లో ఫార్మింగ్ అనేది ప్రాఫిటబుల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రాఫిటబుల్ కాదు, కనిపిస్తూనే ఉంది. వుడ్ ద ఫార్మర్ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్స్ టు మీట్ హిస్ నీడ్స్? సో వేరే ఆక్యుపేషన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఎస్. హౌ డిడ్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎఫెక్ట్ ఏ స్మాల్ ఫార్మర్ ఇన్ విలేజ్ 2? ప్రాఫిట్స్ అన్ని తగ్గించేసింది. ఓకే. ఏ ప్రాజెక్ట్ ఆఫ్ సెంటర్ ఫర్ ఓల్డ్ సస్టైనబిలిటీ, సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో దట్ అడ్రెసెస్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇంటర్వెన్ టు హెల్ప్ ఇన్ రీఛార్జింగ్ వెల్స్ దట్ ఆర్ డ్రైయింగ్ అప్ ఇన్ విలేజెస్. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంటర్ ఫర్ ఓల్డ్ సాలిడేటరీ అని చెప్పేసి, సికింద్రాబాద్, తెలంగాణలో ఉంది. అది మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఈ విలేజెస్లో గ్రౌండ్ వాటర్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి పనులు చేయడం స్టార్ట్ చేసింది. దే ఎంకరేజ్ మోర్ వాటర్ షేరింగ్ అమాంగ్ ఫార్మర్స్ మధ్యలో వాటర్ షేరింగ్ని ఎంకరేజ్ చేసింది. దే ఫార్మ్డ్ గ్రూప్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇంక్లూడింగ్ లార్జ్ అండ్ స్మాల్ వన్స్ హూ వుడ్ యూస్ ద సేమ్ వాటర్ రిసోర్స్. సో ఒకే వాటర్ రిసోర్స్ని, ఒక వెల్ ఉందనుకోండి, దాన్ని అందరూ యూస్ చేయడం, కొత్త వెల్స్ అనేవి తీసుకోకుండా, అట్లా అందరూ వాటర్ షేర్ చేసుకునేటట్టు చేసింది. ఫార్మర్స్ వర్ ఆల్సో మోటివేటెడ్ టు యూస్ ఇరిగేషన్ టెక్నిక్స్ సచ్ ఎస్ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఎక్సెట్రా. సో ఫార్మర్స్ ఇంకా కొన్ని కొత్త సిస్టమ్స్ని యూజ్ చేయడానికి మోటివేట్ చేసింది ఆర్గనైజేషన్. ఏంటి అంటే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, వీటి వల్ల అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తగ్గుతుంది, వేస్ట్ అయ్యే వాటర్ తగ్గుతుంది, యూస్ చేసుకునే వాటర్ అంతా ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది ప్లాంట్స్కి. కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. సో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, వీటిని ఏమంటాం? మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అంటాం. Construction of soak pits to tap rainwater optimally was carried out as community efforts. So soak pits అంటే ఏంటి? పర్కులేషన్ పిట్స్. ఆల్రెడీ చెప్పాను, పడిన రెయిన్ వాటర్ మొత్తం గ్రౌండ్ వాటర్లోకి చేరాలంటే ఈ సోక్ పిట్స్ లేదా పర్కులేషన్ పిట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సోక్ పిట్స్ హెల్ప్ ఇన్ రీఛార్జింగ్ డైడ్ ఆఫ్ బోర్వెల్స్, డైక్స్. సోక్ పిట్స్ ఏం చేసినాయి? ఈ డ్రై అప్ అయిపోయిన బోర్వెల్స్ని రీఛార్జ్ చేయడానికి హెల్ప్ చేసినాయి. Dikes or barriers nearly 30 centimeters thick of brick cement or stone cement barrier extending down to compact bedrock with mud or clay fillings are built in groundwater streams to tap groundwater optimally. సో యాక్చువల్గా మనకి ఎర్త్ లోపల ఇది శాండ్ అనుకుంటే, ఇక్కడ ఫుల్ స్టోన్స్, సాయిల్ ఇట్లా ఉంటుంది. బట్ కిందకి వెళ్ళామంటే ఒక లెవెల్కి వచ్చినాక వాటర్ అనేది ఉంటుంది, ఇక్కడంతా వాటర్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ పర్కులేషన్ పిట్ పెట్టిన దగ్గర వాటర్ అనేది ఎట్లా పడితే అట్లా మళ్ళీ వెళ్ళిపోకుండా ఒక కన్స్ట్రక్షన్ లాగా చేశారు. 30 సెంటీమీటర్స్ థిక్ వాల్స్తో కన్స్ట్రక్షన్ చేసి వాటర్ అంతా గ్రౌండ్ వాటర్ టేబుల్లోకి రీచ్ అయ్యేటట్టు చూశారు. ఓకేనా? సో హౌ కెన్ వెల్స్ బి రీఛార్జ్? వెల్స్ అనేవి ఎట్లా రీఛార్జ్ చేయగలుగుతామంటే పర్కులేషన్ ట్యాంక్స్ ఎక్కువ బిల్డ్ చేయడం వల్ల వెల్స్ అనేవి మనం రీఛార్జ్ చేయగలుగుతాం. హౌ వుడ్ రీఛార్జింగ్ డ్రైడ్ అప్ వెల్స్ హెల్ప్ ఫార్మర్స్ ఆఫ్ విలేజ్ 2? సో విలేజ్ 2లో ఉన్న ఫార్మర్స్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళు
స్పెండ్ చేసే అమౌంట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, వెల్స్ అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. వాట్ డస్ ద కేస్ టెల్ us అబౌట్ ఏ వాటర్ రిసోర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఫార్మర్స్? సో వాటర్ రిసోర్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి ఫార్మర్స్ మీద అనేది ఈ కేస్ మనకి ఎట్లా చెప్తుంది అంటే, బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక న్యాచురల్ రిసోర్స్. వాటర్ అనేది ఎప్పుడు అబండెంట్గా ఉంటుంది అని మనం ఇమాజిన్ చేసుకుంటాం, బట్ ఈ కాలంలో వాటర్ అనేది కూడా స్కేర్స్ అయిపోతుంది. ఆ న్యాచురల్ రిసోర్స్ అనేది స్కేర్స్ అయిపోవటం వల్ల చాలామంది లైవ్లీహుడ్, వాళ్ళ ఫార్మింగ్ అనేది లైవ్లీహుడ్ కదా, ఫార్మింగ్తోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో దాన్ని కూడా వాళ్ళు లూజ్ అవుతున్నారు. సో ఒక రిసోర్స్ని మనం సరిగ్గా మేనేజ్ చేయకపోతే అది చాలామంది పీపుల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ప్రతి రిసోర్స్ని మనం కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ వీ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ కేస్ స్టడీ ఆఫ్ 2 villages. ఓకే, విలేజ్ 1లో ఎందుకు కొంచెం బాగున్నారు పీపుల్ అంటే, దే మేనేజ్ ద రిసోర్స్ ప్రాపర్లీ. మరి పర్ఫెక్ట్గా మేనేజ్ చేయకపోయినా పర్కులేషన్ ట్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళ వాటర్ లెవెల్స్ మరీ ఓవర్గా పడిపోలేదు, స్టేబుల్గా ఉన్నారు. బట్ విలేజ్ 2లో వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు బాగా ఇంపాక్ట్ అయ్యారు. సో దట్స్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్. నెక్స్ట్ వాటర్ ఫర్ ఆల్ చూద్దాము. అవుట్ ఆఫ్ ఆల్ ద వాటర్ ఆన్ ఎర్త్, సాల్ట్ వాటర్ ఇన్ ఓషన్, సీస్ అండ్ సెలైన్ గ్రౌండ్ వాటర్ మేకప్ అబౌట్ 97% ఆఫ్ ఇట్. సో ఎర్త్లో మనం చూసినట్లయితే బ్లూ ప్లానెట్ అంటాం ఎర్త్ని. అంటే మోస్ట్ ఆఫ్ ద ఎర్త్ అనేది వాటర్తోనే ఫిల్ అయింది. బట్ ఎర్త్లో ఉన్న వాటర్ మొత్తం మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగపడదు, ఎందుకంటే 97% ఆఫ్ అవైలబుల్ వాటర్ ఈజ్ సాల్ట్ వాటర్. ఓన్లీ 2.5 to 2.75% ఈజ్ ఫ్రెష్ వాటర్, ఇంక్లూడింగ్ 1.75 to 2% in frozen glaciers, ice and snow, nearly 2/3 of the available fresh water. So ఈ ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్ అండ్ మౌంటైన్స్ దగ్గర ఇక్కడ ఫ్రీజ్ అయిపోయి ఐస్ రూపంలో, స్నో రూపంలో ఉంటుంది కదా, అదే 2% ఉంటుంది. ఓకే, 0.7 to 0.8% as fresh ground water and soil moisture. సో 0.7 to 0.8% ఏమో గ్రౌండ్ వాటర్ రూపంలో ఫ్రెష్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది, అండ్ లెస్ దాన్ 0.01% ఆఫ్ ఇట్ యాజ్ సర్ఫేస్ వాటర్ ఇన్ లేక్స్, స్వామ్స్ అండ్ రివర్స్. సో మిగతా 0.01% ఆఫ్ ఫ్రెష్ వాటర్ మాత్రమే లేక్స్లో, రివర్స్లో, స్వామ్స్లో ఉంటుంది. స్వామ్స్ అంటే ఏం లేదు, చిన్న చిన్న పాండ్స్ లాంటివి, చిన్న చిన్న చెరువులు. ఓకే, దో ఇట్ ఈస్ ఎ మీగర్ పోర్షన్ ఫర్ ద హోల్, ఇట్ ఇఫ్ యూస్ జ్యుడిషియల్లీ షల్ లాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇది చాలా 0.01% కదా మనకి అవైలబుల్గా ఉంది. మనం లైక్ 0.7, 0.01 ఈ రెండు మాత్రమే మన అవైలబుల్గా ఉంది. ఇది తక్కువగా కనిపించినా కూడా మనం సరిగ్గా యూస్ చేసుకుంటే ఇది మనందరికీ సరిపోతుంది, చాలా టైం కూడా మనకు వస్తూ ఉంటుంది. హౌ డూ యూ థింక్ వీ కెన్ యూస్ వాటర్ జ్యుడిషియస్లీ? ఏ విధంగా మనం వాటర్ని జ్యుడిషియస్గా వాడగలుగుతామంటే, వాటర్ వేస్టేజ్ తగ్గించాలి. ఇప్పుడు అవసరానికి వాడుకోకుండా ఉండలేం కదా ఆబ్వియస్లీ, బట్ వేస్టేజ్ అనేది తగ్గించాలి. ఓకే, వై ఫార్మర్స్ అట్ విలేజ్ 1 ఆర్ ఎట్ ఎ బెటర్ స్టేట్ దాన్ దోస్ ఎట్ విలేజ్ 2? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విలేజ్ 1లో ఉన్న ఫార్మర్స్ ఎందుకు కొంచెం బెటర్గా ఉన్నారు అంటే, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది, పర్కులేషన్ ట్యాంక్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు బెటర్గా ఉన్నారు. హౌ డిడ్ ఫార్మర్స్ ఆఫ్ విలేజ్ 2 అండ్ విలేజ్ 1 రీఛార్జ్ ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్? విలేజ్ 2లో అండ్ విలేజ్ 1లో ఉన్న ఫార్మర్స్ వాళ్ళ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని ఎట్లా రీఛార్జ్ చేసుకున్నారు అంటే, పర్కులేషన్ పిట్స్ లేదా సోక్ పిట్స్ డెవలప్ చేయడం ద్వారా, కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా వచ్చిన రెయిన్ వాటర్ మొత్తాన్ని గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవడం ద్వారా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని రీఛార్జ్ చేయగలిగారు. సో దిస్ ఈజ్ కేస్ స్టడీ 1. ఓకే, మొత్తం క్యాల్కులేషన్స్ పెద్ద ఓవరాల్గా చూస్తే పెద్ద మ్యాటర్ ఏం లేదు. విలేజ్ 1, విలేజ్ 2 గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, విలేజ్ 1లో ఏంటి అంటే పర్కులేషన్ ట్యాంక్ ఉంది, వెల్స్ ఉన్నాయి. పర్కులేషన్ ట్యాంక్ ఉండటం వల్ల వాటర్ లెవెల్ అనేది అంతగా పడిపోలేదు. బట్ విలేజ్ 2లో ఓన్లీ వెల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు, పర్కులేషన్ ట్యాంక్స్ ఏమీ లేవు కాబట్టి వెల్స్ అనేవి విపరీతంగా డ్రై అప్ అయిపోయినాయి. బట్ తర్వాత
ఒక ఆర్గనైజేషన్ ఇంటర్ఫియర్ అయిపోయి ఈ 2 విలేజెస్కి గ్రౌండ్ వాటర్స్ని రీఛార్జ్ చేయడానికి హెల్ప్ చేసింది సోక్ పిట్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా. అండ్ ఇరిగేషన్లో కూడా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ని డెవలప్ చేసింది. ఓకే, సో దిస్ ఈస్ కేస్ స్టడీ 1. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కేస్ స్టడీ. ఏం లేదు, ఏదో పెద్దగా కనిపిస్తుంది కానీ దాంట్లో మ్యాటర్ ఏం లేదు. సో మీరు ఒక్కసారి మీరు చదవండి, మధ్య మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ నేను ఎట్లా సాల్వ్ చేయాలో చెప్పాను, ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ తెలుసుకోవాలి. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ బిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఏంటి అంటే మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అని మాట్లాడుకున్నాం, 2 మార్క్స్ క్వశ్చన్ లాగా రావచ్చు. అండ్ ఈ పర్సంటేజెస్ కూడా. సో ఇట్లాంటివి కొంచెం ఇంపార్టెంట్గా చదువుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం కేస్ స్టడీ 2 చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఐ హోప్ యూ విల్ కంప్లీట్ దిస్ లెసన్. డెడికేటెడ్గా కంప్లీట్ చేయండి, final lesson of biology. So thank you for watching. Have a nice day. Bye.